థ్యాంక్ యూ సో మచ్ అన్న మా దగ్గరికి వచ్చినందుకు. అండ్ నన్ను అసలు మీరు అంటే మనకి మొహం తెలియదు, కానీ ఫోన్ కాల్లోనే మీరు నమ్మి నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అండ్ అట్లనే ఇప్పుడు ఒక ఇష్యూ, మీరు చాలామందికి పాటలు రాసిండు, మీరు వాడకుండా కొత్త కళాకారులకి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిండు, వాళ్ళకు ఒక మంచి స్టేటస్ని కూడా మీరు క్రియేట్ చేసిండు. అట్లా స్టేటస్ క్రియేట్ చేసిన వాళ్ళది రీసెంట్గా ఇట్లా అనుకోకుండా శృతి అసలు ఏంటన్నా, ఏం జరిగింది అసలు, ఏంటంటారు అసలు ఇది? అది క్రియేషన్ అనేది వాస్తవంగా దర్వాజా దానికి ఆద్యం పోసింది మన బోడపట్ల లక్ష్మణ్ అన్న, యూఏలో ఉంటాడు, దుబాయ్లో ఉంటాడు. సో ఇంకొక అన్న ముస్లిం సంజీవ్ గౌడ్ అని మల్లాపూర్ ప్రాంతవాసి, సిరిపూర్ గ్రామం. సో అట్లనే రెడ్డి రణ యాదవ్ అని సారంగపూర్. అయితే వీళ్ళ కలయికలో అంటే నా ఫస్ట్ నుంచి వీళ్ళు నాతోని సఫర్ అవుతున్నవారే, నాతో జర్నీ చేస్తున్నవారే, నా స్ట్రగుల్ని ఫేస్ చేస్తున్న క్రమంలో వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ సపోర్ట్ అందించిన వారే. సో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం చేద్దాం, నీ దగ్గర టాలెంట్ ఉంది కదా, కొత్త వాళ్ళకి ఒక ఆపర్చునిటీతో ఒక వేదిక ప్లాన్ చేద్దాం, ఎట్లా చేద్దాం, ఇట్లా డిజైన్ చేద్దాం అన్న తర్వాత అప్పుడు సరే మరి నువ్వు రాయాలి అని చెప్పి నన్ను డిమాండ్ చేశాను. నేను ఫోక్ జోనర్ ఇప్పుడు కూడా పోలేను. ఎందుకన్నా నేను కూడా విన్నా, మీరు ఎందుకు ఫోక్ అంటే మీకు అంత ఇష్టం లేదు ఎందుకంటారు? సో ఎందుకంటే నా నేపథ్యం అంతా అంటే చరిత్ర పుట్టల్లో నుంచి నిజాన్ని బయటకు తీసుకొచ్చి సమాజానికి ఏదో చైతన్యం చేయాలి, మేల్కొల్పాలి అనేటువంటి ఆలోచన విధానం మీకెళ్ళి నా ఆలోచన విధానం ఉండే. అంటే ప్రశ్న అడిగే తీరు ఉంటుంది మీ పాటలన్నీ కూడా. ఎస్, అంటే అడిగే తీరుగా ఆలోచింప చేసే తీరుగానే ఉంటుంది. అట్లాంటి తరుణంలో ఇట్లా చేస్తూ ఉన్నది ఈ పరిధిలో ఉన్నటువంటి జానపద జోనర్ తోటి అన్ని పాటలు వస్తున్నాయి. చాలా మంది మనకంటే ఇట్లా తెలిసిన వాళ్ళు, కొత్త వాళ్ళు పాపులర్ అవుతున్నారు, మంచి సెలబ్రిటీలు అవుతున్నారు. సో అమ్మకి ఏంటంటే మా అమ్మకి కొన్ని సేకరణ పాటలు ఉన్నాయి మా అమ్మ దగ్గర సేకరణ పాటలు ఉన్న తర్వాత తను కూడా నాకు తాళసాలు చెప్పింది, ఇంకెవరికన్నా పాడిపోయిరా, నా దగ్గర ఉన్నాయి అన్ని, నా దగ్గర ఉన్న పాటలన్నీ బయటకు వస్తున్నాయి, ఇంకా ఇవి కూడా అవుతాయి, ఇట్లా ఇయ్యరా అని చెప్పి మా అమ్మ చెప్పినప్పుడు సరే చెప్తాం అనుకున్నా. నేను ఇక చెప్పలేకపోయినా, నాకు ఉద్యమాలు బిజీ అయిపోయి. ఇక వీళ్ళు మన లక్ష్మణ్ అన్న, సంజీవ్ గౌడ్, అలాగే మన రణయాదవ్ వీళ్ళు ప్లాన్ చేసి ఒక ఛానల్ పెడదామన్న తర్వాత టోటల్లీ నువ్వే డిజైన్ చేయి, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం. నేను కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలనుకున్నప్పుడు శృతి చిక్కి వాళ్ళు పేరెడ్ సాంగ్స్ పాడారు కదా, పేరెడ్ సాంగ్స్ పాడుతున్న తరుణంలో వాళ్ళని వల్గర్ కామెంట్స్ తోటి ఇబ్బంది పెట్టారు. అంటే వాళ్ళు కొంచెం ముండా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో పాడుతున్న క్రమంలో చూసిన తర్వాత అలా నెంబరు తెలుసుకున్న తర్వాత ఎక్కడన్నా ఆపర్చునిటీ ఉంటే నేను పాడగలుగుతాం అని చెప్పి ఆ శృతి చిక్కి ఇద్దరు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన తర్వాతనే ఆ పాట మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మరమ్మ ఇట్లా అప్పుడు దుర్గమ్మ ఫెస్టివల్ దసరాకు సంబంధించి ఆ టైంలోనే ఇట్లా ఉంది అమ్మ అని అంటే, అన్న నేను అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా, తప్పకుండా పాడతాను. అమ్మాయి ఎట్లాంటి పేరు అంటే ఆ గాత్రం చాలా మర్చిపోను. ఆ దుర్గమ్మ సాంగ్ పాడింది ఫస్ట్, దర్వాజా దుర్గమ్మ. ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ, లాలు దర్వాజాకెళ్ళి తల్లి దుర్గమ్మ, జగమునైన జగజ్జనని మా దుర్గమ్మ, తల్లి బెజవాడ కనక దుర్గమ్మ, ఎండి గవ్వాలగిరి గజ్జల్లో మోగంగా జమడిగా మూతల్లో డప్పుల్లా దరువుల్లో ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ. ఈ పాట ఫస్ట్ పాట అమ్మాయి బాగా ఫేమస్, అసలు ఈ పాటతో బాగా ఫేమస్ అయింది చాలా. ఆ పాట ఇంకొక పాట కూడా 2 పాటలు పాడిపించిన. శతకోటి దండాలే దుర్గమ్మ మాయమ్మ, దేవి కనగంట కాపాడే దుర్గమ్మ మాయమ్మ, అమ్మల గన్నమ్మ మాయమ్మ దుర్గమ్మ, నువ్వు అది పరాశక్తి నీవమ్మ దుమ్మ, డప్పుల్ల దరువుల్లో జమిడి గమో తల్ల పోత రాజుల ఆట గాబు పిల్లల నోట తల్లి. ఇట్లా 2 పాటలు అమ్మాయి వాడిన తర్వాత ఆటోమేటిక్గా ఒక వైబ్ ఇట్లా వచ్చేసింది మొత్తం, ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరు పేర్లు. దాని తర్వాత కూడా ఆమె చివరి పాట కూడా ఏంటంటే వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఇదే కాన్సెప్ట్. దర్వాజా ఫోక్ సాంగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ప్లాన్ చేసిన తర్వాత దర్వాజా దుర్గమ్మ అని అమ్మాయి ఫస్ట్ వాడింది. తర్వాత మా అమ్మ సేకరణ పాట పట్నం పోతున్ననే గంగసారాల బంగారు బొమ్మ అని ఫస్ట్ అమ్మ చేసింది, సెకండ్ చేసినాం. ఈ ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత అమ్మది ఒకటి వచ్చింది. తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ గా చిక్కి శృతి ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడని మన నిర్మల్ గోపి వాళ్ళ ప్రాంతం నుంచి వాళ్ళందరి కాంబినేషన్ లో ఒక మంచి కామెడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేద్దామని స్క్రిప్ట్ అంతా రాసి ముగ్గురితో ఓకే అన్న తర్వాత ప్లాన్ చేసిన.
ఎక్స్ట్రాడినరీ పాట మంచిగా వచ్చింది, అందరు కూడా ఈ వారం అయితే మనం షూట్ పెట్టుకున్నది, కానీ 5 రోజుల తర్వాతనే అమ్మాయి చనిపోయింది. చాలా బాధాకరమైన విషయం. అంటే అన్న ఇది నేను అడగొద్దు నాకు తెలియదు, కానీ అసలు ఏం జరిగింది ఇక్కడ? మళ్ళీ దాని వెనకాల మీరు మస్తు పోరాటం చేసిండ్రు, అసలు చాలా వరకు మాట్లాడిండ్రు, చేసిండ్రు, అసలు అక్కడ వరకు పోడు మీరు ఉండు అంతా కూడా మేము చూస్తాను, కానీ అల్టిమేట్గా దానికి ఎండుకట్టు పడింది. అంటే ఒక కంక్లూజన్ లేకుండా ఎండుకట్టు పడింది. ఏంటంటారు అసలు? సో ఇక్కడ సింపుల్ కనబడుతుంది, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన. మనమేమనుకున్నామంటే అమ్మాయికి న్యాయం అంటే ఆత్మశాంతి చేకూరాలంటే అసలు మిస్టరీ ఏంటిది వీడాలి. మనం ఎంచుకున్నాం, పోయిన అమ్మాయి తిరిగి రాదు కావచ్చు, కానీ ఇలా మరే అమ్మాయికి జరగద్దు. ఇలా రాష్ట్రంలో అట్లాంటి ఫ్రీడమ్గా బయటకు వచ్చి వాళ్ళ కళలు కోరికలు మీద ఇట్లా వాళ్ళు ఫిల్ఫిల్ చేసుకోవాలన్నటువంటి ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నటువంటి క్రమంలో ఇట్లాంటి కొన్ని సందర్భాలు అంటే అంత చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి మరణం తర్వాత ఇంకా ఎదుగుతున్నటువంటి ఏదో గోల్స్ ఏదో మేము సాధించాలనుకుంటున్న పిల్లలకి ఒక కంచెలాగా మారిపోయింది. అంటే పేరెంట్స్ ఆ ఫీల్డ్ బయటికి రానియారు, అంటే అడ్జస్ట్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయిపోయింది. అంటే ఈ మిస్టర్ వీన్కు ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రజల్లో కానీ సమాజంలో కానీ ఉంటే దానికి సరైన న్యాయస్థానం పరంగా సరైన నిజ నిర్ధారాలు బయటకు వచ్చినాయంటే పక్క అది ప్లానింగ్ ప్లానింగ్ అంటే యాక్సిడెంట్లీ మర్డర్. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు దానికి వెనుక పెద్ద స్క్రిప్ట్ ప్లాన్ చేసిన కానీ అది ఒరిజినల్ కాదు. మళ్ళీ ఒకటి ఇక్కడ ఏమైంది, శృతి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆర్థిక రుగ్మతలు దెబ్బతింది, పూర్ పీపుల్. సో ఇక్కడ ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్టు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు, ఇలా ఫ్యామిలీకి ఏదైనా నష్టపరిహారం అందించడంలో ఇక్కడి గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు. సో ఏమైంది, ఇక్కడ శృతి చావుకు కాస్త ఒక 8,50,000 బేరం కుదిరిచ్చారు. అక్కడ ఇప్పుడు ఈ పేరెంట్స్ ముందుకు రాలేని పరిస్థితి, ఈ పేరెంట్స్ కూడా ఈ లీడర్ను దాటుకొని ఇక్కడికి వచ్చి యుద్ధం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మరి వాళ్ళకి మన ఆర్థిక సాయం ఉద్యమం అంటే అంత పెద్ద మొత్తంలో మనం ఇయ్యలేని పరిస్థితి. సో మనం పోరాటం చేయవాలంటే ఇలా పోతే కేసు పెడితే ఇలా అవుతుందా, మనం న్యాయం జరుగుతుందని గ్యారెంటీ ఉందా, ఇట్లా రకరకాల ఇబ్బంది. నిజంగానే 8,50,000 అంటే వాళ్ళు మాట్లాడుకున్నది, ఇక ఇచ్చిరా ఇయ్యలేరా ముట్టిన అవన్నీ మనకు తెలియదు. కానీ ఇంకొక అది రూమరా నిజమా తెలియదన్నా, ఆమె కడుపుతో ఉన్నది, ఆ కడుపుతో ఉండడం వల్లనే ఆమె ఇట్లా పెళ్లి చేసుకున్నది. ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, వీళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఇప్పుడు రకరకాల ప్రణాళిక అంటే రకరకాల స్టోరీస్ చెప్తున్నారు. అసలు ఏ విధంగా ఎట్లా ఉంది అనేది పక్కన పెడితే అసలు అమ్మాయి చనిపోవడానికి మిస్టరీ ఇంకా వీడతలేదు, అది బాధ అనిపిస్తుంది. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టలే కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పటికి బయటకు రాలే. ఇక వాళ్ళు ఇద్దరు 2 ఫ్యామిలీస్ కాంప్రమైజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే 2 ఫ్యామిలీస్ మధ్యలో ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఆ గ్రామ పెద్దలు ఈ గ్రామ పెద్దలు ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ కాంప్రమైజ్ చేసినటువంటి కనబడుతుంది స్పష్టంగా. వాళ్ళు చెప్తున్న మాటలు మనం చెప్పడం కాదు. ఒక 20 రోజులలో కానీ ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి చెల్లె శృతి, ఆమె పట్ల కానీ ఆమె పరంగా కానీ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు, కొంతమంది వేల మీద లెక్క పెట్టేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించారు. కానీ ఇంకా మోర్ దెన్ కళను నమ్ముకొని చాలా మంది ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ మోర్ దెన్ ఎక్కువ మంది చూసారే తప్ప కనీసం నివాళులు కూడా అర్పించలేదు, పాడుతుంది కనీసం దాని మీద ఆ సిచ్యువేషన్ మీద ఒక మాట కూడా పన్నెత్తి మాట కూడా మాట్లాడలేదు. ఆ విషయం